హలో ఫ్రెండ్స్, నేను మీ విద్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మరో కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చానండి. ఏంటంటే ఈవినింగ్ టైంలో మనం కాలేజ్ నుంచి కానీ, స్కూల్ నుంచి కానీ, లేకుంటే డ్యూటీ నుంచి వచ్చిన వెంటనే కానీ ఏదైనా స్నాక్స్ తినాలనిపిస్తుంది కదా. సో ఈరోజు మన వీడియోలో అయితే స్వీట్ కార్న్తో మంచి స్నాక్ అయితే చేయబోతున్నాను. వీడియో చాలా బాగుంటుంది, ఫుల్గా చూడడానికి అయితే ప్రయత్నించండి. ఇట్లాంటి మరెన్నో వీడియోస్ కోసం మన మీ విద్య వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఈరోజైతే మా పొలం కాపలకైతే వచ్చామండి. పొలం మధ్యలో అయితే ఈవినింగ్ స్నాక్స్ అయితే చేసి ఈరోజైతే తినబోతున్నాం. ఎక్కడ ఉంటుందా అమ్మ? కూర్చోలే, ఇక్కడ కూర్చోలే, మటం వేసుకుని నీటి కూర్చోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడైతే ఈవినింగ్ స్నాక్స్ కోసము కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఒకసారి దగ్గర నుంచి అయితే చూసియండి. లేక మార్వెల్ అటువైపు వెళ్ళు. ఇలాగరాను. ఈవినింగ్ స్నాక్స్ అంటే స్వీట్ కార్న్తో అంటున్నాను కదండి. సో స్వీట్ కార్న్ అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి. ఆల్రెడీ ముందుగా ఉడకబెట్టి ఇంకా జొన్న పొత్తు నుంచి గింజలను అయితే వేడి చేసాము. ఇవైతే స్వీట్ కార్న్ అండి, చాలా బాగుంటుంది ఈవినింగ్ ఐటెం అయితే. ఇప్పుడైతే ఈ స్వీట్ కార్న్లో కొంచెం ఉప్పు, కారం, సాల్ట్ వేసుకొని, అలాగే లెమన్, అలాగే ఆనియన్ వేసి తయారు చేసుకుంటే ఈవినింగ్ స్నాక్ అయితే రెడీ అయిపోతుంది. సో సింపుల్ అండి. అయ్యలేదండి. మీలో స్వీట్ కార్న్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే స్వీట్ కార్న్తో అయితే ఈ విధంగా ఈ రెసిపీ తయారు చేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా వీలైతే ట్రై చేయండి. కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఆల్రెడీ స్వీట్ కార్న్లో సాల్ట్ వేసి ఉడకబెట్టుకుంటాం కదా, సో అందుకనైతే నేను సాల్ట్ చాలా తక్కువ వేస్తున్నాను. అలాగే కొంచెం కారం వేసుకుందాం. ఈ ఈవినింగ్ స్నాక్స్ అయితే చాలా బాగుంటాయండి, ఎప్పుడైనా ట్రై చేయండి. కారం లైట్గా వేస్తున్నాను. అలాగే ఆల్రెడీ ముందుగా కట్ చేసుకొని ఉంచుకున్న ఆనియన్స్ ఇవైతే వేసుకుందాం. ఇప్పుడైతే ఇవిలా మిక్స్ చేసుకోవాలి, బాగా మిక్స్ చేసుకోవాలి. లెమన్ లాస్ట్లో వేసుకుందాము. అవి మసాలాలు అది లాస్ట్లో వేద్దాము. లాస్ట్ మసాలా వేటయం. ఆనియన్స్ అయితే మొత్తం వేసేద్దాం, ఎందుకంటే ఆనియన్స్ వేస్తే చాలా బాగుంటుంది, మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. సో అందుకనైతే ఆనియన్స్ అయితే మొత్తం వేసేస్తున్నాను. ఇప్పుడు చివర్లో లెమన్ వేసుకుందాం. ఇంకా చివర్లో అయితే లెమన్ వేసుకుందాం. లెమన్ వేసుకుంటే ఇంకా టేస్టే మారిపోద్ది, ఎందుకంటే స్వీట్ కార్న్ స్వీట్గా ఉంటాయి. ఆనియన్ కొంచెం ఏ టేస్ట్ నాకు చెప్పడం రావట్లేదు. నెక్స్ట్ లెమన్ అయితే పుల్లగా ఉంటుంది, కారం, నెక్స్ట్ సాల్ట్ ఇవన్నీ వేసాం కదా. ఇప్పుడు మిక్స్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. కొంచెం
కొంచెం టేస్ట్ చేద్దాం. లైట్గా లెమన్ సరిపోలేదు, కొంచెం లెమన్ వేస్తున్నాను. మరొకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఫ్రెండ్స్, ఈవినింగ్ స్నాక్స్ అయితే రెడీ అయిపోయినాయి. దగ్గర నుంచి చూసేయండి ఒకసారి. ఇప్పుడైతే ఇవి టేస్ట్ చేసి చెప్తాను ఏ విధంగా ఉందో. ఇక్కడ నాతో పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళకి కూడా ఇస్తాను. ఇదిగో లిక్కి తీసుకో, నీటికి కూర్చో దీపాలం. ఇప్పుడైతే టేస్ట్ చేద్దాము. ఎలా ఉంది మమ్మీ? తింటున్నావా? అటు చూసి ఎలాగుంది మమ్మీ? బాగుంది. అటు చూసి చెప్పు. బాగుంది. చాలా బాగుందా? ఎలాగుందిరా దీపాలు? బాగుంది. అటు చూసుకుని చెప్పురా. చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తాను. ఎవరు లిఖిత, ఉన్ని, లోహిత్, ఏంటారు దీపక్ స్కూల్ నుంచి ఇప్పుడే వచ్చారట. ఈవినింగ్ స్నాక్స్ అయితే చాలా బాగున్నాయి అని అంటున్నారు. మామూలుగా జొన్న పొత్తులు ఉడకబెట్టి తినడం అది డిఫరెంట్గా ఉంటుంది, కానీ ఈ విధంగా చేసుకుని తింటే చాలా బాగుంటుంది. బాగుంది మమ్మీ. ఆనియన్స్, కారం, లెమను, సాల్ట్ అన్నీ వేసాం కదా. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. సో వీడియో అయితే క్లోజ్ చేసేస్తాం. ఇవైతే ఇంటికి తీసుకెళ్తాం. జీవన ఇంకా అమ్మ నాన్న తింటారు కదా. ఈ వీడియో ఏమనిపించిందో కామెంట్ చేయండి. ఇట్లాంటి మరెన్నో వీడియోస్ కోసం మన మీ విద్య వ్లాగ్స్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ చెప్పలికి. మరలా అయితే కొత్త వీడియోలో కలుద్దాం. అంటే దానికి కీప్ వాచింగ్. బాయ్ బాయ్.